మొన్న చేసిన గాలిపటం ఎలాగో ఎగరేయలేదు కాబట్టి ఇవాళైనా గాలిపటం చేసి ఎగరేద్దాం అనుకున్నాను. కానీ మా దొంగ నాయండ్లు అయితే ఈ రోజు కూడా వదలలేదన్నమాట. మా ఓళ్ళు ఎంత కోత నాయండ్లు అంటే నేను చెప్పేదానికన్నా మీరే ఒకసారి చూడండి. వీళ్ళతో పాటు నేను బయటకు వచ్చానే కానీ నాకైతే ఒక పక్క గాలిపటం ఎగరేద్దామనే ఉంది. దీనికి తోడు నాకు ఎక్కడ చూసినా గాలిపటలే కనిపిస్తున్నాయి. లాస్ట్ లో చెప్తాను, ఒకసారి ఈ మనిషిని బాగా గమనించండి. ఫస్ట్ అయితే మా వీరాగడికి జ్యూస్ కావాలని చెప్పేసి స్ట్రైట్ గా షుగర్ కేన్ జ్యూస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక సెకండ్ టర్న్ మాది కాబట్టి స్ట్రైట్ గా ఇక్కడికైతే వచ్చేసాము. సరే అని చెప్పి ముగ్గురు మంచిగా లాగించిన తర్వాత మా ఓడు మా ఇద్దరికి జ్యూస్ ఇప్పిలేదని చెప్పేసి వాడినే బిల్లు కట్టమంటే వీడు జ్యూస్ కోచ్ నైస్ గా పారిపోతున్నాడు. లిటరలీ వాడు చేసిన ఒక్క పనికి వీడికైతే ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ వీడు మేము పేమెంట్ చేసిన తర్వాత వచ్చి నా బిల్ అమౌంట్ ఇదిగోరా అని చెప్పి వాడు జోబిలో పెడుతున్నాడు. ఇక తిన్నదంతా అరగాలని చెప్పేసి మంచిగా వాకింగ్ చేద్దామని గ్రౌండ్ కి వచ్చాము. ఇంకా అట్లా ఒక 2 రౌండ్లు వేస్తా ఉంటే ఏంట్రానైనా కొంపలు అంటుకునేస్తున్నాయి అనుకున్నాను. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళైతే భోగి మంటలు వేస్తున్నారు. మా ఓని గమనించండి, వీడి గురించి లాస్ట్ లో మాట్లాడతానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మేము ఇంటికి వస్తా ఉంటే బండి కొంచెం హ్యాండ్ ఇచ్చిందని చెప్పేసి మా ఓడు తన్నుడు సోమ అయిపోయినాడు. మా ఓడి పక్కన కొంచెం అట్లా కెమెరా తిప్పినా కూడా ఎక్కలేని స్మైల్ వచ్చేస్తుంది. మీ గ్యాంగ్ లో ఇట్లా ఉంటే మర్చిపోండి వాళ్ళ పేరుని కమెంట్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేసుకోండి ప్లీజ్. వెళ్లే ముందు మన ఛానల్ ని ఫాలో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.